ప్రీవియస్ వీడియోలో మనం జావా గురించి బేసిక్‌గా తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఏం చేద్దామంటే జావాని మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసి అది జావా ప్రోగ్రామ్స్‌ని బేసిక్ ప్రోగ్రామ్‌ని రన్ చేసేటట్టు చేద్దాము. ఫస్ట్ నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఒకవేళ మీరు గనుక అబ్సల్యూట్ బిగినర్స్ అయ్యుండి మీకు ఇది ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. అంటే ఎక్కిద్ది. కానీ మన సిస్టమ్‌లో ప్రాబ్లమ్ వల్ల అదేం చేసిద్దంటే అప్పుడప్పుడు వేరే వేరే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. చాలా కన్‌ఫ్యూజన్‌గా, ఇరిటేటెడ్‌గా ఉంటది మనకి స్టార్టింగ్‌లో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు. కాబట్టి ఒకవేళ మీరు గనుక ఒక అబ్సల్యూట్ బిగినర్ అయ్యుండి, ఇప్పుడే ఎందుకా తలకాయ నొప్పంటే ఆన్‌లైన్ కంపైలర్స్ ట్రై చేయండి. ఏం లేదు జస్ట్ ఆన్‌లైన్ జావా కంపైలర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ప్రోగ్రామిస్ వాళ్ళది ఉంటది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు కోడ్ రాసేస్తే ఇక్కడ కోడ్ రాసి ఇక్కడ రన్ కొడితే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసిద్ది అనమాట. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటది. ఇది నార్మల్గా మనం ఫిజికల్గా మన ల్యాప్టాప్లో రన్ చేసే వాటితో పోలిస్తే ఇది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటది. మరీ అంత ఎక్కువ టైం కాదు, మన ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి. కాబట్టి నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే మీరు ఒకవేళ అబ్సల్యూట్ బిగినర్స్ అయితే ఫస్ట్ ఆన్లైన్ కంపైలర్ ట్రై చేయండి. కొన్ని రోజుల తర్వాత మన ల్యాప్టాప్లో ఎక్కియండి కంపైలర్. ఇప్పుడు అసలు ఫస్ట్ నేను ఇది ఆన్లైన్ కంపైలర్ చూపించా కదా! ఇప్పుడు నార్మల్ మన సిస్టమ్‌లో ఎట్లా ఎక్కియాలో చెప్తాను. ఏం లేదు ఫస్ట్ ఇన్‌స్టాల్ జావా అనేది ఒకటి ఇట్లా టైప్ చేయండి. అయితే ఇక్కడ ఒరాకిల్ వాళ్ళది వస్తది వెబ్‌సైట్. ఎయి పెడితే కాదు. ఒరాకిల్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది. దీని మీద క్లిక్ చేశారనుకోండి. ఇట్లా ఓపెన్ అయిద్ది. ఇట్లా ఓపెన్ అయితే ఇక్కడ మనకి జేడీకే 24, జేడీకే 21 ఇట్లా చాలా ఆప్షన్స్ వస్తాయి. మనం జేడీకే 21 చేద్దాం ఇప్పుడు. జేడీకే 21 చేసిన తర్వాత మనకి ఇక్కడ లినక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకవేళ మ్యాక్ వాళ్ళైతే మ్యాక్‌లోకి వెళ్ళేసి ఇది ఇన్‌స్టాల్ చేయండి. అదే విండోస్ వాళ్ళైతే విండోస్ క్లిక్ చేసి ఇక్కడ మనకి విండోస్ ఇన్‌స్టాలర్ ఉంది కదా! దాన్ని ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్‌లోడ్ స్టార్ట్ అయిపోద్ది. కొంచెం టైం పట్టిద్ది. జస్ట్ 160 ఎంబీ. మన ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి ఫాస్ట్‌గా ఎక్కిపోద్ది. అది మొత్తం ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మన డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లో అది వచ్చి కనపడిద్దనమాట మనకి. ఇప్పుడు జస్ట్ దీని మీద ఒక డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే ఇది ఇట్లా అడిగిద్ది. జస్ట్ ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేశా కాబట్టి నన్ను ఇట్లా అడుగుతుంది. మీరు ఇన్‌స్టాల్ చేయరు కదా! మీరు ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏమి అడగదు. ఈ ప్రాసెస్ అంతా ఇట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ లొకేషన్ అడిగిద్ది. బై డిఫాల్ట్ ఇదే లొకేషన్ ఉంటుంది. మీరు ఏం చేంజ్ చేయొద్దు. జస్ట్ అదే లొకేషన్ పెట్టేసి నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని ఇన్‌స్టాల్ అయిపోద్ది. అంత టైం పట్టదు. ఫాస్ట్‌గానే అయిపోద్ది. ఇదంతా ఇక్కడ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు మీ ఫోల్డర్ ఉంటది కదా! ఇక్కడ క్లోజ్ చేసేసేయండి ఇది. మీ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ విండోస్ సి ఉంటది కదా! విండోస్ సి మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఒకటి ఉంటది. గుర్తుపెట్టుకోండి ప్రోగ్రామ్ ఫైల్స్. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు చాలా ఫోల్డర్స్ ఓపెన్ అయితాయి. దానిలో జావా అని ఒకటి ఉంటుంది. ఒకవేళ మీకు కనిపించకపోతే జస్ట్ ఇక్కడ జావా అని సెర్చ్ చేయండి. అదే వచ్చేసిద్ది. దాని మీద క్లిక్ చేయండి ఆ ఫోల్డర్ మీద. దీంట్లో మీకు ఓన్లీ జేడీకే 21 మాత్రమే కనిపిస్తుంది. నేను జేడీకే 17, జేఆర్ఈ 1.8 ఇన్స్టాల్ చేశా కాబట్టి నాకు కనిపిస్తుంది. మీకు ఓన్లీ జేడీకే 21 మాత్రమే కనిపిస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేసేసి నెక్స్ట్ బిన్ ఫోల్డర్కి వెళ్ళండి. బిన్ ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు చాలా ఇవన్నీ కనిపిస్తాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఏం కదిలీకుండా జస్ట్ ఇక్కడ ఒక క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ ఇస్తే ఇట్లా వస్తుంది. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. ఇది కాపీ అయిపోద్ది మీకు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఇప్పుడు కాపీ చేసిన పాత్ ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోకి యాడ్ చేయాలి. జస్ట్ అది చేయడానికి మనం ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసేసి ఎన్వి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని క్లిక్ చేసాం అనుకో, అదే వచ్చేసింది ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని. జస్ట్ దాని మీద ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక ఇక్కడ మీకు ఇట్లా చూపించింది. దీంట్లో ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కింద ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇది ఓపెన్ అయింది. దీనిలో టూ ఉంటాయి. యూజర్ వేరియబుల్స్ అని ఉంటాయి, సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంటాయి. యూజర్ వేరియబుల్స్ తో మనకు సంబంధం లేదు అసలు ఇప్పుడు. ఒక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ వేరియబుల్స్ లోనే చేయాలి మనం ఇప్పుడు. సిస్టమ్ వేరియబుల్స్ ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే పాత్ అని కనబడింది. దాని మీద జస్ట్ ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ చేసేసి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చాలా ఉంటాయి. మీకు కొన్ని ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఒక న్యూ క్లిక్ చేసేసి
ఇందాక మనం కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు మన జావా అనేది మన దానిలోకి ఎక్కేసింది. జస్ట్ దాన్ని చెక్ చేయడానికి ఇప్పుడు స్టెప్ 3 అన్నమాట. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనము ఆ జావా ఎక్కిందా ఎక్కలేదా ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేస్తాము. జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి జావా మైనస్ మైనస్ వర్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ లాగా ఏం రాకుండా అంతా కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి వెల్ అండ్ గుడ్, మనకి ఇంకేమీ సమస్య లేదు, మన దానిలో జావా ఎక్కేసిందని. ఇప్పుడు దాకా మనం జస్ట్ జావాని మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు మనం ఈ జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఒక టూల్ అయితే వాడతాం అనమాట. ఆ టూల్ పేరే విఎస్ కోడ్ అనమాట. విఎస్ కోడ్ అనే టూల్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి. జస్ట్ ఏం లేదు, ఇన్స్టాల్ విఎస్ కోడ్, విండోస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఇట్లా వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు విండోస్ మ్యాక్ చూపిస్తుంది. మనది విండోస్ కాబట్టి మనం విండోస్లోది ఈ విండోస్ మీద క్లిక్ చేసేస్తే ఇట్లా వస్తుంది, డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసా కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేయట్లేదు, దీన్ని ఇంటూ కొట్టేస్తున్నా. డౌన్లోడ్ స్టార్ట్, అది జస్ట్ ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన ఇప్పుడు దాకా డౌన్లోడ్ చేసిన జావాని ఇప్పుడు దాకా డౌన్లోడ్ చేసిన విఎస్ కోడ్ని ఈ రెండింటిని కలపాలి కాబట్టి ఇంకొకసారి జస్ట్ ఇంకొక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేసి జావా ఆన్ విఎస్ కోడ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది, జావా ఇన్ విజువల్ స్టూడియో కోడ్ అని. వచ్చేసిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాల్ ద కోడింగ్ ప్యాక్ ఫర్ జావా విండోస్ అని ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఇది కూడా మనకి డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ ఆగితే అది అయిపోతుంది. అయిపోయాక జస్ట్ దీని మీద డబల్ క్లిక్ ఇవ్వండి, అది స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ యాక్సెప్ట్ కొట్టేసేసి నెక్స్ట్ కొట్టేయండి. ఇప్పుడు మనం అది చెప్తుంది, మనం జేడీకే కిట్ 21 విజువల్ స్టూడియో ఏమో ఈ వర్షన్ అని రెండు ఓకే వచ్చింది కాబట్టి మనం జస్ట్ ఇన్స్టాల్ కొట్టేస్తాము. ఇన్స్టాల్ వస్తే అది మన విఎస్ కోడ్లోకి జావాని రన్ చేయడానికి కావాల్సినవి అన్ని మనకి ఎక్కిచ్చేసిద్ది. దాని తర్వాత లాంచ్ విఎస్ కోడ్ అంటే ఇక్కడ ఫినిష్ కొట్టేస్తే మనం ఎక్కించిన విఎస్ కోడ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మనము ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఒకటి ఉంటుంది. ఈ వీటిలో 1 2 3 4 ఫిఫ్త్ది ఎక్స్టెన్షన్స్ అని దాని మీద క్లిక్ చేస్తే ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళేసి కోడ్ రన్నర్ అని టైప్ చేయండి. కొద్దిగా విఎస్ కోడ్ లోడ్ అవడానికి కొద్దిగా టైం తీసుకునేది కాబట్టి మరి ఏం రావాల్సిన పనిలా. మనం కోడ్ రన్నర్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఎట్లా వచ్చింది అనమాట. అక్కడ జస్ట్ మనం ఇన్స్టాల్ కొట్టేసాం అనుకో, అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయింది, వెంటనే అయిపోద్ది. ఇప్పుడు జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ ఫోల్డర్ అట్లా ఏదో ఒకటి వస్తుంది. జస్ట్ ఒక ఇక్కడ చిన్న ఫైల్ సింబల్ ఉంది, న్యూ ఫైల్, దాని మీద క్లిక్ చేసేసేసి ఏదో ఒక ఫైల్ పేరు కోడ్ అని డాట్ జావా అని ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసాం అనుకోండి. జస్ట్ ఇది ఒక బేసిక్ జావా కోడ్ అనమాట. దీని గురించి అసలు మీరు ఏమి వరి అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు జస్ట్ మన సిస్టంలో ఇది రన్ అవుతుందా రన్ కావట్లేదా అని ఒక్కటి చిన్నదే చెక్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఇక్కడ మనకి రన్ అయింది, హలో వరల్డ్ ప్రింట్ చేసింది, డన్, ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. 4.44 సెకండ్స్ తీసుకుంది ఎగ్జిక్యూట్ అవడానికి. సో మన సిస్టంలో ఇంకా జావా ఇన్స్టాల్ అయిపోయింది.